కాంటెక్స్ట్ ప్రకారం అయితే సీమోన్ చెప్తున్నారు, ఆయన శిష్యులకి కూడా చెప్తున్నారు అన్న. ఓకే, చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరినెవరు అటాక్ చేస్తున్నారు, ఎవరినెవరిని అటాక్ చేస్తారని దేవుడు యేసుప్రభు చెప్తున్నాడు. సాతాను శిష్యుల మీద అటాక్ చేస్తారు అన్నట్టు చెప్తున్నాను. ఓకే, శిష్యుల మీదైనా శిష్యులైనా ఏ సీమోను పేతురు ఒక్కడైనా? సాతాను సాతానుడు శోధించాలనుకుంటుంది, లేకపోతే సాతాన్ని అటాక్ చేయాలనుకుంటుంది సీమోను పేతురునైనా లేకపోతే శిష్యులందరినైనా? శిష్యులందరినీ అన్న. శిష్యులందరినీ. మ్, ఓకే, ఇక్కడ చూడండి. యేసు ప్రభు యేసు ప్రభు స్వయంగా యేసు ప్రభు చెప్తున్నాడు, సీమోను సీమోను, సాతాను ఇదిగో సాతాను మిమ్మల్ని ఆ, పెట్టి గోధుమ వల్లే జల్లించాలనుకుని మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, అడ్రస్ చేస్తుందేమో సిమోన్ పేతుర్ని. మరి అందరినీ అని మనం ఎలా చెప్పగలుగుతాం? సిమోను సిమోను అని చెప్తూ ఆయన ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. మరి అందరిని అని ఎలా చెప్తే సిమోన్ పేతురు అని స్పెసిఫిక్ చెప్తున్నాడు కదా ఇక్కడ. అందరికీ అన్న, అందరికీ. అంటే అందరికని ఎలా చెప్తున్నావు? అంటే మిమ్మును అన్నారు కదన్న, మిమ్మును పట్టి ఎగ్జాక్ట్లీ. మిమ్మును మిమ్మును పిలిచి అవునన్నా. మిమ్మును మిమ్మల్ని అన్నారన్న. బట్టి. మరి ఇది మిమ్ముని అన్నప్పుడు మరి సిమోను సిమోను అని ఎందుకు చెప్పాడు? వాస్తవానికి యేసు ప్రభు అక్కడ చెప్తుంది అందరి గురించి. కానీ యేసు ప్రభు ఆ, అందరి గురించి చెప్తూనే సీమోన్ పేతుని స్పెషల్గా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ఎలర్ట్ చేస్తా ఉన్నాడు. సీమోను సీమోన్ పేతురు అందరిని శిష్యులందరినీ జల్లించాలనుకుంటున్నాడు. కానీ నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకు అలర్ట్గా ఉండాలి అంటే, తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే, నేను నమ్మకం తప్పిపోకున్నట్లు నీ గురించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు తిరిగి వచ్చి సహోదరులను బలపరచాలి. ఎందుకనంటే నీకు నేను ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాను. ఏం వాగ్దానం? నీ బండ మీద నా సంఘాన్ని కడతానని వాగ్దానం చేశాను. అంతేకాదు, నా పరలోక చేతులు నీకు ఇస్తా, పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశాను. నా తర్వాత లీడర్షిప్ తీసుకోవాల్సింది, పరిచర్యను కొనసాగించాల్సింది నువ్వే. అయితే నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. నేను సాతాను జల్లించాలనుకున్నాడు, మీ నమ్మకం పోకున్నట్లు ప్రార్థన చేశాను. యేసు ప్రభు ప్రార్థన పేతురు గురించే కాదు, అక్కడ ఉన్న శిష్యులందరి గురించి ప్రార్థన చేశాడు. అయితే మీ నమ్మిక పోకున్నట్లు నేను ప్రార్థన చేశాను. మన మీద సాతాను అటాక్ ఉంటుంది అని యేసుప్రభు శిష్యుల మీదే చెప్పాడు. ఎందుకు యేసుప్రభు చెప్తున్నాడంటే, యేసుప్రభుకు ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరు చెప్తారు యేసుప్రభుకి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడుందో? యేసుప్రభుకి సాతాను శోధిస్తాడు, జల్లిస్తాడు అనడానికి ఆయనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తారా? ఆయన ఫాస్టింగ్ ఉన్నప్పుడు శోధించింది కదా. ఎగ్జాక్ట్లీ, దానికి దానికి ఉంది. మనం అన్ని చోట్ల తెలిసినవే. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమొచ్చి అంటాడు? వచ్చి ఫస్ట్ ఏమంటాడంటే, నువ్వు కానీ ఆ, ఆజ్ఞాపిస్తే రాళ్ళు ఏమైపోతాయి, రొట్టెలుగా రాళ్ళు అయిపోతాయి. రొట్టెలు అవుతాయి అని చెప్తారన్న. నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందకి దూకమని చెప్తారన్న. నా దూకితే దెబ్బ దేవతలు వచ్చి నేను కాపాడుతాయి అని అంటారు. మూడోది మూడోది ఏమంటాడంటే, నువ్వు కానీ నాకు కాళ్ళకి నమస్కారం చేస్తే, ఇదంతా నీకు నన్ను ఇస్తాను, ఈ రాజ్యం మొత్తం నన్ను నీకు ఆరాధన ఇస్తాను. చేస్తే నువ్వు నీ మొత్తం రాజ్యాన్ని మొత్తాన్ని కనిపిస్తే నేను ఇస్తాను. యేసు ప్రభు దేవుడు అయి ఉండి సాక్షాత్ ఆయనే పరలోకం నుంచి ఆయన తగ్గించుకుని సాక్షాత్ భూమికి వస్తే ఆయనకి సాతానిచ్చేది ఏంటి? యేసు ప్రభునే సాతాను శోధించాలనుకున్నాడు. అలాంటప్పుడు ఇస్కరేత్ యూదా, ఇస్కరేత్ యూదా ఎంత, సిమోన్ పేతురు ఎంత, లేకపోతే మిగిలిన శిష్యులందరూ ఎంత? అందుకని యేసు ప్రభువు అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, సాతానుడు మనల్ని శోధించాలనుకుంటున్నాడు. స్పెసిఫిక్ గా పేతురుకి చెప్పడంలో కారణం ఏంటంటే, పేతురుతో చెప్తా ఉన్నాడు, నిజంగా పేతురు ఆ, నా తర్వాత పరిచర్యను కొనసాగించాల్సింది, లీడర్షిప్ చేయాల్సింది. అపోస్తుల కార్యాలుగా చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో యేసు ప్రభు ఆయన పునరుద్ధరణ అయిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ మేడగది మీద కూర్చుని ప్రార్థన చేస్తుంటే అందరి మీదకి ఆత్మలు వచ్చినాయి. కానీ అక్కడ అందరూ అక్కడ లేచి ప్రీచ్ చేసినట్టు, వాక్యం చెప్పినట్లు ప్రకటించినట్టు లేదు. ఒక సీమోను పేతురు ఒకడు మాత్రమే లేచి వాక్యం చెప్పినట్లుంది. ఆయన ఒక్కసారి వాక్యం చెప్తే కొన్ని వేల మంది రక్షింపబడ్డారు. పేతురు పేతురికి అంత ప్రాముఖ్యతనిచ్చాడు, అంత గొప్ప విశిష్టతనిచ్చాడు. అపోస్తలుడైన పౌలు గొప్ప ప్రాంతాలకు తిరిగి ఆయన పనులు చేసి వచ్చాం, కానీ ప్రాముఖ్యంగా పేతురుకి ఇచ్చిన ఆ ప్రాముఖ్యత మాత్రం ఇంకెవరికి ఇవ్వలేదు. అందుకని దేవుడు ప్రాముఖ్యతనిచ్చిన ఆ ఆ ఆ పేతురుని దేవుడు వార్న్ చేస్తున్నాడు, అయ్యా నా తర్వాత చేయాల్సింది, నా తర్వాత లాంటి కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకసారి గమనించినట్లయితే శిష్యులందరిలో ఎక్కువ తిట్లు తింది ఎవరో తెలుసా? యేసు ప్రభు చేత ఎక్కువ తిట్లు తింది ఎవరో తెలుసా? ఎక్కువ శాతం తిట్లు తింది, గద్దించింది ఎవరినో తెలుసా?
పేతురునే యేసుప్రభు ఎక్కువ గద్దించాడు. ఒక్కోసారి అయితే యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు నాకు అసలు ఆటంకంగా ఉన్నావు, నువ్వు సాతానివి, సాతాన వెనక్కపో అని యేసుప్రభు సాతాన్తో పోల్చి, సారీ, యేసుప్రభు పేతుడిని సాతాన్తో పోల్చి అక్కడ గట్టిగా తిట్టినట్టుంటది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే క్రైస్తవ మినిస్ట్రీలు ఎక్కువ తిట్లు తింటారో, ఎక్కువ ఎవరి చేత అయితే, ఎవరు లీడర్ చేత అయితే వాళ్ళు ఇబ్బంది పడతారో, వాళ్ళని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ఒకసారి నేను ఈ సాక్ష్యం విన్నాను. ఏసన్ గారంట చెన్నైలో ఒక సేవకుడి దగ్గరికి జస్ట్ ఆయన వాక్యం నేర్చుకోవడానికి, అంటే ఆయన పిలుపున్న తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ సేవకుడు ఏం చేశాడంటే చిన్న మెట్ల కింద చిన్న స్థలం ఇచ్చి ఆ స్థలంలో అక్కడ ఉండమని చెప్పేసి అనేవాడంట. అయితే ఒక కండిషన్ పెట్టి, నువ్వు ఆ, ఆయన మేడగది పైన 2వ ఫ్లోర్లోనో ఇక్కడ పైన ఉండేవాడంట. అయితే కొంచెం దూరం వెళ్ళిపోయి 2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి నీ సైకిల్ నా కాలినడకెళ్ళి నాకు స్నానం చేయడానికి కానీ వాడుకోవడానికి కానీ వాటర్ తీసుకురావాలి. అయితే నీకు ఫుడ్ ఇవన్నీ పెడతాను, సేవలో ఉంచుకుంటాను, కానీ నువ్వు ఇవన్నీ చేయాలి. ఒక రోజు చలి జ్వరం వస్తా ఉంటే ఆ చలి జ్వరంలో ఆయన వణుకుతూ ఉంటే ఆ వణుకుతున్న ఆయన కూడా ఆ సేవకుడు కాలుతో కొట్టి, నాకు ఈరోజు వాటర్ తీసుకురమ్మని అన్నాడంట. కొంచెం దూరం ఇంత సైకిల్ పోనీ కొన్ని రోజులు అయిన తర్వాత ఎవరో చిన్న పాస్ సైకిల్ ఇస్తే పాస్ సైకిల్ మీద తెచ్చేవాడంట. చివరికి ఆ పాస్ సైకిల్ కూడా పనిచేయపోయేసరికి ఆయన ఆ వణుకుతూనే, చలి జ్వరంతోనే వణుకుతూనే ఆ వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ని అక్కడ పోసి వెళ్ళాడంట. ఆయన దేవుని యొక్క సేవకుడు, నాకు చలి జ్వరంగా ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను అన్న కానీ అక్కడ ఉన్న వాళ్ళు పక్కన అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా జ్వరం ఉంది, మొయ్యలేకపోతున్నానంటే, నో నో నో, చేయాల్సిందే, చావనైనా చావు కానీ నాకు మాత్రం తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అన్నట్టుగా చాలా కఠినంగా అన్నాడంట. ఆ మాటలు యేసన్ గారు ఆయన మాటల్లో చెప్తూ ఒకసారి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా చెప్పాడు. నిజంగా ఆయన నా కఠినంగా నన్నగానే ఆయన శిక్షించకపోతే, కఠినంగా ఆ రోజు నన్ను ట్రైన్ అప్ చేయకపోతే ఈ రోజు ఇంత గొప్ప సేవ నేను చేసినోను కాదేమో, నేను ఇంత దేవుని దగ్గర అణిగిమణి ఉండటం కానీ, దేవుని దగ్గర కష్టపడి పనిచేయటం కానీ నేను నేర్చుకున్నాను కాదేమో అని ఆ ఆ యేసన్న గారు చెప్పాడంట. ఈరోజు మనం చిన్న మాటలు ఏదైనా మనం చిన్నగా ఏదైనా గట్టిగా ఏదైనా మాట్లాడితే, అరే మదన్న కాకపోతే ఇంకొక అన్న, లేకపోతే మధు కావాలి ఇంకోటి కాకపోతే ఇంకోటి అని అనుకుంటాం. దేవుడు ఆయన ప్రేమించే వాళ్ళకి చాలా శిక్షణ, ట్రైనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ట్రైనింగ్ లేకపోతే దెబ్బలు ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని మనం బైబిల్లో యేసుప్రభు శిష్యులందరిలో 12 మందిలో ఎక్కువ గమనిస్తే, ఈవెన్ యేసుప్రభు తెలుసు ఇస్కరియోతు యూదా అమ్మేసుకుంటాడని, కానీ ఇస్కరియోతు యూదాని ఎక్కడ గద్దించినట్టు ఎక్కడ లేదు. ఒక చోట మాత్రం ఆయన డబ్బులు ఆ, డబ్బులు విషయం దగ్గరికి వస్తే ఒక అత్తరు ఒక స్త్రీ వచ్చి అత్తరుతో తన పాదాలు యేసుప్రభు పాదాలు కడుతుంటే, ఎందుకు ఇంత అమ్ముతున్నావు అది ఇది అని అంటే, యేసుప్రభు చిన్నగా గద్దించాడు. ఆమెను చేయనియండి, తర్వాత చేయడానికి లేదు అని చెప్పేసి అని అక్కడ గద్దించాడే, అంత చిన్న మాట అన్నాడే కానీ పేతురు గద్దించినట్టు అంతగా ఎక్కడ ఎన్నిసార్లు గద్దించినట్టు ఇంకా ఈ శిష్యులు ఇంకెవరు గద్దించలేదు. యూదాను కూడా ఇంకెక్కువగా గద్దించినట్టు ఎక్కడ మనకు కనిపించదు. ఈవెన్ యేసు ప్రభు మొక్క అప్పగిచ్చి నన్ను పట్టిస్తాడని చెప్పినప్పుడు కూడా సీమోను పేతురుని గద్దించినంత గద్దింపు యూదాని యేసు ప్రభు గద్దించలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, పరిచర్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిట్లు అవసరం. అంటే తిట్లు అవసరం అంటే ఇక తిట్లు తింటేనే ఎక్కువ ఉంటుందని కాదు, కానీ వాళ్ళు ఎక్కువ ట్రైన్ అప్ అవసరం. వాళ్ళు ఎంత బాగా ట్రైన్ అయితే గానీ అంత బాగా భవిష్యత్తులో పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువుకు తెలుసు, నా తర్వాత ఈ ఈ ఈ సీమోను పేతురే, ఆ పేతురు మీద నా సంఘాన్ని కట్టబోతున్నాను. ఈ పేతురు గాని సరిగ్గా లేకపోతే, పేతురు గాని కూడా ఫెయిల్ అయిపోతే నా పరిచర్య ఫెయిల్ అయిపోతుంది, నా మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని ఆయన తెలుసు. కాబట్టి సీమోను పేతురుని పిలిచి, అయ్యా సీమోను పేతురు, ఇదిగో సాతాను జల్లించాలనుకుంటున్నాడు, నీ నమ్మకపోకున్నట్లు నేను ప్రార్థన చేశాను. చూడండి అక్కడ ఇమీడియట్ గా ఆ పేతురు చెప్తున్న మాట చూడండి. ఇమీడియట్ గా 32 వచ్చిన చూడండి, నేను నమ్మకపోకున్నట్లు నేను ప్రార్థన చేశాను. యేసు ప్రభు స్టిల్ ఇప్పటికీ మన గురించి ప్రార్థన చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఆ రోజు సీమోను పేతురు గురించి ప్రార్థన చేయటమే కాదు, ఈరోజు ఇప్పటికి స్టిల్ మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేయటమే కాదు, పరిశుద్ధాత్మ కూడా మన గురించి ప్రార్థన చేస్తుందని బైబిల్ చెప్తుంది. ఒకసారి మన బైబిల్ రోమపత్రిక 8వ అధ్యాయం 26 వచ్చిన ఒకసారి చూద్దామా? రోమపత్రిక 8వ అధ్యాయం 26 వచనం. అలానే ఇంకొకళ్ళు మొదటి యోహాను పత్రిక
రెండో అధ్యాయం 1-2 ఎవరైనా చదవండి. ఇంకొకళ్ళు మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయం 1-2. ఇంకొకళ్ళేమో నేను చెప్పింది ఇంకో వచనం ఏంటి? ఆ, 8:26 అన్న రోమా. రోమ 8:26. రైట్. అటువలే యా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని వచ్చినంప సఖ్యము గాని మూలుగులతో మరియు మన హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అక్కడ అలాగా దాంట్లో నువ్వు సరిగ్గా చదువుతున్నావా లేదా? అక్కడ ఏముంటదంటే ఆయన ఉచ్చరింపు ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటది. అవును, అవును. అక్కడ చూస్తే ఆత్మ ఉచ్చరింపు సఖ్యం కాని మూలుగులతో మనం మన బలహీనతలు నెరిగి పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. పేతురు గురించి ఏ విధంగా తెలిసి యేసు ప్రభు ఆయన గురించి వేడుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ గురించి నా గురించి వేడుకుంటూ ఉన్నాడు. రెండోది చూసినట్లయితే యేసు ప్రభు రెండో రిఫరెన్స్ ఇంకోళ్ళు ఎవరు చదవండి. సూరిబాబు కానీ చందు కానీ మీ ఇద్దరు ఎవరైనా ఒకరు చదవండి. రెండో రిఫరెన్స్ నేను చెప్పాను. ఏం చెప్పాను? మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయము 1-2. సూరిబాబు కానీ చందు కానీ మీ ఇద్దరు ఎవరైనా ఒకరు చదవండి. తమ్ముళ్ళు మీరు బైబిల్ ఓపెన్ చేసి ఫాలో అవుతున్నారా? ఫోన్ పక్కన పెట్టి డ్యూటీలో ఉన్నావా? నా చిన్నపిల్లలారా, మీరు ఆ, పాపము చేయుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మానుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ మనకి ఉత్తరవాది ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, లేకపోతే మన గురించి ప్రార్థన చేసేవాడు ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పాశను కూర్చుని మనందరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడని ఆయన బైబిల్లో ఆయన గురించి రాయబడతా ఉంది. ఉత్తరవాది, తండ్రి కుడి పాశను ఒక ఆయన మనకు ఉత్తరవాది, మన గురించి ప్రార్థన చేసే దేవుడు ఉన్నాడు. ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ రోజు ఆ పేతురు గురించి ఆయన చెప్పడమే కాదు, ఈరోజు ఇప్పటికీ మన గురించి మనం నిజంగా ఈ రోజుల్లో యేసు ప్రభు కానీ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు కానీ మన బలహీనతను చూసి ఉచ్చరింపు సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థన చేయకపోతే ఈరోజు అసలు నీ బ్రతుకు నా బ్రతుకు ఎంత దౌర్భాగ్యం ఉండేదో ఈ వాక్యం చెప్తున్న నేనే, నా బ్రతుకు కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తేనే ఈ మాత్రం కాస్త కోస్త భక్తులు బతకగలుగుతున్నా. యేసు ప్రభు మన గురించి విజ్ఞాపన చేయకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు కానీ విజ్ఞాపన కానీ మనం చేయకపోతే అసలు నీలాంటి నా అంత భ్రష్టుడు ఇంకెవరుంటారేమో. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గురించి ఏ విధంగా అయితే యేసు ప్రభు ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన అంటే చాలా ఇష్టం ఉండదు. బై గ్రేస్ ఆఫ్ గాడ్ మనకి ఎందుకు మన ఎంగారి గాడికి ఇద్దరు జాయిన్ అయినా 10 మంది జాయిన్ అయినా లేకపోతే అసలు ఎవరు ఒక్కళ్ళు ఇద్దరు జాయిన్ అయినా కానీ ఈ మార్నింగ్ ప్రేయర్స్ మాత్రం మనం విడిచిపెట్టట్లేదు. కానీ మనం ప్రార్థన విడిచిపెట్టలేదు. నాకు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, అరే మనం ప్రార్థన అయితే చేస్తా ఉన్నాం, ప్రార్థన అయితే మనం అది యాక్టివిటీస్ అవుతా ఉంది. కానీ ఎంతమంది సీరియస్గా మొబైల్ పక్కన పెట్టి లేకపోతే మోకరించి ఆ టైంని మోకరించగలిగి ఆ సీరియస్గా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మొబైల్తో ఏదన్నా ప్రార్థన చేసేటప్పుడు వాక్యం ఎన్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు పక్కన ప్రార్థన చేసేవాళ్ళు చేస్తూ ఉంటే ఇంకొకళ్ళ మొబైల్ తిరిగేసి రీల్ చూసుకోవటం లేకపోతే ఇంకేదో వాట్సాప్ చూసుకోవటం లేకపోతే ఇంకేదో చేసుకుంటే ఇంకా మీనింగ్ ఏముంది మనం అంత ప్రార్థన చేయటంలో? యేసు ప్రభు ప్రార్థన గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయన గెచ్చిమని తోటలోకి వెళ్ళి శిష్యులు చూస్తుండగా ఆయన చెమట రక్తం మారే విధంగా ప్రార్థన చేశాడు. ఆయన చెమట రక్తం మారే విధంగా ప్రార్థన చేస్తూనే శిష్యులతో కూడా అయ్యలారా మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయకపోతే మీరు శోధనలో పడతారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నారంటే ప్రార్థన చేయాలి, ఎందుకంటే అపవాది అటాక్ చేస్తుంటాడు, ఆ అటాక్ మీరు ఎదుర్కోవాలంటే మీరు ప్రార్థన చేయండి అని ఎంత చెప్పినా కానీ వాళ్ళు ప్రార్థన చేయకుండా అలా వాళ్ళకి పడలేక ఉండి వాళ్ళు పడుకున్నారు. కానీ యేసు ప్రభు అయితే వాళ్ళకి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఈవెన్ ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు కూడా మీరు మేధగదిలో కూర్చుని ప్రార్థన చేయండి, మీరు శక్తి పొందుకుంటారు, శక్తి పొందుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి పరిచయం చేయండి అని ప్రార్థనకి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు యేసు ప్రభు. నాకు ఇలాంటి ప్రాముఖ్యతనిచ్చి మనం బై గ్రేస్ ఆఫ్ గాడ్ మనం ఇద్దరు జాయిన్ అయినా నలుగురు జాయిన్ అయినా కానీ మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నాం. కానీ ఎంతమంది సీరియస్గా చేస్తున్నాం? అందుకని నేను చాలా సార్లు మీకు చెప్తా ఉన్నాను, వీడియో ఆన్ చేయండి. నేను కూడా డిసిషన్ తీసుకున్నాను. నేను కూడా ఒకసారి మొబైల్ వాట్సాప్ అయ్యి చూడటం బై పొరపాటుగా మనం తెలియకుండా మొబైల్కి వీటన్నిటికి ఎడిక్ట్ అయిపోయింది కాబట్టి తెలియకుండానే చేతులు వెళ్తా ఉంది. నాకు అసలు సిగ్గేసింది అనమాట. అరే గొప్పగా చెప్పుకుంటున్నాం, మేము మార్నింగ్ ప్రేయర్ చేస్తున్నాం అందరికీ,
కానీ మనం చూస్తేనేమో ఆనవాయితీగాను లేకపోతే ఏదో ఒక విధంగా మొబైల్ చూసుకుంటా అట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అసలు ఇది కూడా ఒక ప్రేరేనా? మనం మోసం చేసుకోవటమే కానీ మనకు ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవటమే కానీ అసలు నిజంగా ఈ ప్రార్థనేనంటావా? ఈ ప్రార్థన ద్వారా అసలు దేవుడు మహిమ పొందుతాడంట, ప్రార్థన ద్వారా మనం గొప్ప కార్యాలు చూడగలుగుతామంటావా అన్న ఒక విధంగా నాకు ఒక అవమానం లేకపోతే సిగ్గు అనిపించింది అనమాట. అందుకని నేను వీలైతే నేను కూడా మార్నింగ్ టైంలో నైట్ పడుకుని నేను సరైన రీతిలో లేకపోతే కొంచెం బాగా లేట్ అయిపోయి అలా ఉంటే నేను వీడియో చేయదలుచుకో కష్టం అవుతుందేమో కానీ జనరల్గా అయితే నేను ఇక్కడ నుంచి నేను ఏం వీడియో ఆన్ చేసుకుని నేను కూడా సిన్సియర్గా ప్రార్థనలో ఉన్నాం, వేరే ఏం పెట్టుకోకుండా అని అనుకున్నాను. నిజంగా దేవుడు మీతో కూడా అలా మాట్లాడి డిసిషన్ తీసుకుంటే పర్లేదు, పక్కన వాళ్ళు ఎవరనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు లేకపోతే ఇదన్నది అనవసరం. చక్కగా మీరు కూడా నీట్గా ఒక చోట కూర్చుని లేకపోతే మోకరించి మొబైల్ ఆన్ చేసి, ఒకవేళ మీరు మొబైల్ ఆన్ చేయకపోయినా పర్లేదు, వీడియో ఆన్ చేయకపోయినా పర్లేదు, సిన్సియర్గా మోకరించి ఆ సమయం 20 నిమిషాల టైమే కరెక్ట్గా మనం 20 నిమిషాలు చేయగలుగుతున్నాం. ఆ 10 నిమిషాలంతా పాట పాడటానికి లేకపోతే వాక్యం చదువుకోవడానికి లేకపోతే ప్రేయర్ పాయింట్ చెప్పడానికి వీటికి సరిపోతుంది. కనీసం ఒక 15-20 మినిట్స్ కూడా మనం అర్థవంతంగా కూర్చుని మోకరించి ప్రార్థన చేయలేకపోతే అసలు మనం ఏ విధంగా మనం దేవుని పరిచర్లో ముందుకెళ్ళగలుగుతాం? నువ్వైనా నేనైనా మనందరమైనా కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమని మనం తెలుసు. ఆ తెలిసిన ప్రాముఖ్యతను మనం ప్రార్థన చేస్తున్నాం. యేసుప్రభు కూడా శిష్యులకు చెప్పాడు ప్రార్థన చేయాలి అని. ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వాళ్ళకి నేర్పించాడు ఎలా ప్రార్థన చేయాలో. ఆ ప్రార్థన చేయలేకపోవటం బట్టి మన అనేక ఫెయిల్యూర్స్ వస్తున్నాయని కానీ యేసుప్రభు ఒకసారి ఆయన శిష్యులు బోధించాడు. మేము ఎందుకు ఈ దెయ్యాలు వదలగొట్టలేకపోతున్నాం అంటే, అయ్యలారా మీరు అన్ని చేస్తున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు, అందువల్ల మీరు దెయ్యాలు వదలగొట్టలేకపోతున్నారు అని యేసుప్రభు అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఇన్ని తెలిసి ఎంత ప్రార్థన చేస్తామని తెలుసుకుని జాయిన్ అయిన ఇద్దరు నలుగురు మనం నలుగురే ఉంటున్నాం. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఇద్దరు ముగ్గురు నా నామపేట ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ ఉంటారన్నమాట. ఇద్దరు లేకపోతే ముగ్గురు, మనం ఇద్దరు కంటే ముగ్గురు కంటే నలుగురు, నాతో పాటు 5 జాయిన్ అవుతున్నాం. 5 కంటే దేవుడు చెప్పిన నెంబర్ కంటే మనం ఎక్కువ జాయిన్ అవుతున్నాం. ఇంకా పొలో మనం 100 మంది జాయిన్ అవసరం లేదు. దేవుని సన్నిధి కోసం 100 మందిలే అవసరం లేదు. దేవుని సన్నిధి అనుభవించాలంటే మన ఇద్దరు ముగ్గురు చాలు. ఇద్దరు ముగ్గురు ఉన్న మనం కూడా దేవుని సన్నిధి అనుభవిస్తున్న మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా అసలు ఏ విధంగా మనం సిన్సియర్గా ఉంటున్నాం అన్నది మనం చాలా ఆలోచించాలి. మనం ఎంతో యాక్టివిటీస్ లాగా చేయటం కాదు, ఆ యాక్టివిటీస్లో మనం ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం, మనం ఎంత నమ్మకంగా సీరియస్గా ఆ ప్రేయర్ మీద కాన్సన్ట్రేట్ చేసి నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు మన యాక్టివిటీస్ గమనిస్తున్నాడని నిజంగా మనం ఎంతవరకు సీరియస్గా ఉండగలుగుతాం, ఎంతవరకు వాటిని సీరియస్గా తీసుకుని వాటిని దేవుడు సిన్సియర్గా ఉండగలుగుతాం అన్నది మీరు మనమే ఆలోచించుకోవాలి. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఇస్కరియోతు యోధ దేవునికి శిష్యులందరిలో ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యోధ దాన్ని లెక్క చేయలేదు. అంతే యేసుప్రభు అని చెప్తారులే, నాకు డబ్బులు కావాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. యేసుప్రభుని అమ్మేసుకున్నాడు. తీసుకొచ్చి అబద్ధపు ముద్దు పెట్టుకుని యేసుప్రభుని అప్పగించాడు. మనం కూడా చివరికి చాలాసార్లు ప్రార్థన చేయకపోతే పరిచర్య ఏమో కానీ పరిచర్యకి మనం చాలా అడ్డంగా ఉంటాం. మనం జాయిన్ అయిపోయింది కాకుండా ఏదో ఒక వంక పెట్టుకుని మొదలన్న ఇలా చూడట్లేదు, ఇలా చేయట్లేదు, లేదా పట్టించుకోవట్లేదు, లేదా అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని మనం ఇతరులకు ఆటంకంగా ఉండి మనం జాయిన్ అయిపోయింది కాకుండా ఇతరులు కూడా చెడగొట్టే వాళ్ళగా ఉంటాం. పరిచర్యకి ఆటంకంగా ఉంటాం ఎప్పుడు ప్రార్థన సరిగ్గా చేయకపోతే. కాబట్టి ప్రార్థన మనం చాలా ఇంపార్టెన్స్. మనం మార్నింగ్ యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నమాట ఏంటంటే, నేను మార్నింగ్ చేసే ప్రేయర్ ఏదైనా కానీ చాలా ఎఫెక్టివ్గాను మీనింగ్ఫుల్గా చేయాలి. ప్రేయర్ చేయకపోతే దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా అనుభవించాల్సి ఉంది. నిన్న మాకు కాన్ఫరెన్స్ థీమ్ ప్రజెంటేషన్ జరుగుతుంది. చాలా కష్టపడి నిన్న అంతంత మొదలంతా నేను చైర్పర్సన్ కాబట్టి అన్ని దగ్గరుండి అన్ని చూసినట్టు పరిగెట్టి మనకి తిరిగి మీటింగ్స్ పెట్టడం అలవాటు అయ్యి కొంచెం అటు పరిగెట్టి చేయడం అలవాటు అయిపోయింది. కరెక్ట్గా మీటింగ్ స్టార్ట్ అయిపోతున్నా 5 నిమిషాలు 3 నిమిషాలు ముందల ఎల్లియో నా పన్ను నొప్పుడుతుంది ఇక విపరీతమైన ఏడటం మొదలుపెట్టింది. పక్కన మీటింగ్ జరుగుతుంది, మీటింగ్లు స్టార్ట్ అవ్వాల్సింది, అందరూ వచ్చి ఉన్నారు, వస్తా ఉన్నారు, పెద్ద పెద్ద గేట్స్ ఉంటే ఏం చేయాలి, అక్కేమో సింగింగ్ కోసం సింగింగ్లో వాళ్ళతో పాటు నిలబడింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎల్లియో తీసుకుపోతే ఎవరి దగ్గరికి అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరైనా తీసుకున్నా కానీ ఇక నేను ఎత్తుకుని ఉండాలి. ఎత్తుకుని మళ్ళీ నేను అక్కడికి నేను ఓపెనింగ్ ప్రేయర్ చేయడానికి వెళ్ళేటప్పుడు పరుగున అక్కడికి వెళ్ళి నేను చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా రాసుకుని వాటిని మీనింగ్ఫుల్గా చేద్దామని వచ్చినా కానీ ఈ టెన్షన్ అటు ఇటు పరిగెట్టడం మూలాన అక్కడికెళ్ళి సాతానుడు ఏదో కొద్దిగా ఎక్కడో చోట మళ్ళీ తర్వాత 10 నిమిషాలకు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తెలియనా వచ్చేసి డాడీ నా పెయిన్ అంతా పోయింది అని అంటుంది. అరే ఈ హాఫ్ అన్ అవర్లో ఏమైపోయింది అంటే సాతానుడు బాగా డిస్టర్బ్ చేస్తుంటాడు మనల్ని ఎక్కడైతే మనం దొరుకుతామో చూసి అక్కడ బాగా అటాక్ చేస్తాడు. ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా పనుల్లో పడి నేను
అని అనుకున్నంత ఎక్కువసేపు ప్రార్థన చేసాము. కానీ అనుకున్నంత చేయలేదు. సాతాను ఎక్కడో చోట అటాక్ చేయాలనుకున్నాడు. ఆఫ్ కోర్స్ నేను సరిగ్గా నా రోల్ ప్లే చేయలేకపోయినా కానీ అసలుకి ఆ థీమ్ ప్రెజెంటేషన్ అంతా వండర్ఫుల్గా జరిగింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఇదిగా అందరూ వచ్చి చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగిందని చెప్తా ఉంటే నాకు నిజంగా ఒక చైర్పర్సన్గా నాకు చాలా సంతోషం అనిపించింది. రైట్, మనం ప్రార్థన చేస్తున్న ప్రార్థన వృధా పోవు. అలా అని చెప్పేసి మనం చేయాల్సిన రీతిలో మన ఇంటెన్సిటీ చేయకపోతే మాత్రం దాని కాన్సిక్వెన్స్ సాతాను పెట్టే అటాక్లో మనం ఖచ్చితంగా మనం బలైపోవాల్సిన అవస్థ వస్తుంది. కాబట్టి మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే దాని కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకని యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ప్రార్థన చేయండి. ఈ రోజుల్లో క్రైస్తవులు, ఈరోజు సంఘాల్లో క్రైస్తవులు స్పెషల్ మీటింగ్ పెట్టగలరు, దేవుని కొరకు అనేక కార్యాలు యాక్టివిటీ చేయగలరు, వర్షిప్ చేయగలరు, చర్చి అంతటిని అరేంజ్ చేయగలరు, లేకపోతే టెక్నికల్గా అనేక రకాలుగా సపోర్ట్ చేయగలరు. బట్ ప్రార్థన చేయండి లేకపోతే ఉపవాసం ఉండండి అని అంటే, బా ప్రార్థనకి రండి అని అంటే అసలు ఎందుకో సాతాను వాళ్ళని ప్రార్థన రానిట్లేదు. ఎందుకంటే సాతాను తెలుసు ప్రార్థన యొక్క ఎఫెక్టివ్ పవర్ ఎంతో తెలుసు కాబట్టి. అందుకని లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్ అని ఊరనట్లేదు. మనం లెస్ ప్రేయర్లోకి వెళ్ళిపోతే మనకు లెస్ పవర్ ఉంటుంది కాబట్టి మన తక్కువ పవర్లో ఉన్న మనల్ని, వీక్గా ఉన్న మనల్ని అటాక్ చేయడం సాతానికి ఈజీ కాబట్టి ప్రార్థన చేయలేదు. అందుకనే తమ్ముళ్ళారా, మేము కొంతమంది 5 జాయిన్ ఇద్దరు జాయిన్ అయినా కానీ పర్లేదు, మనకి నెంబర్తో మనం అసలుకి పట్టించుకోవద్దు. నెంబర్ మనకి సెకండరీ. నెంబర్ మనకి నథింగ్ అని కూడా చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే నెంబర్ వైపు చూడటం కంటే మనం ఎంత సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు వాక్యాన్ని రైట్ వేలో మనం అర్థం చేసుకుంటున్నాం అన్నది, మనం వాక్యాన్ని ఎంత బాగా చక్కగా నేర్చుకుంటున్నాం, లేకపోతే దేవుని దగ్గర ఎంత సిన్సియర్గా మనం ప్రార్థన చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ముందుకెళ్తాను. దేవుడు ప్రాముఖ్యతని, ప్రార్థన ప్రాముఖ్యతని ఎందుకంటే 32వ వచనంలో అంటున్నాడు, లోకస్వార్త 22వ అధ్యాయం 32వ వచనం అంటున్నాడు, అయ్యా పేతురు, నీ గురించి నేను ప్రార్థన చేశాను, నేను నమ్మకపోకున్నట్లు నీ గురించి ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేశానంటే అక్కడ పర్పస్ కూడా చెప్తున్నాడు. అక్కడ ఎందుకంటే ఇదిగో నీ సహోదరులను బలపరచు. నీ మీద నేను నా సంఘాన్ని కట్టబోతున్నాను, నీ మీద నేను సంఘాన్ని కట్టబోతున్నాను కాబట్టి నా తర్వాత నీ సహోదరులను బలపరిచిన వాడివి, అయితే సహోదరులను బలపరిచి సంఘాన్ని కట్టాల్సిన వాడివి, సంఘ బాధ్యతలు తీసుకోవాల్సిన వాడు నీవే, కాబట్టి నేను నీ గురించి ప్రార్థన చేశాను అని చెప్తున్నాడు. యేసు ప్రభు మళ్ళొకసారి చెప్తున్నాను, బైబిల్లో కానీ ఎక్కడైనా కానీ లేకపోతే బయట సంఘాల్లో కానీ ఎవరైతే దేవుని దగ్గర నుంచి కష్టాలు అనుభవించి మంచి ట్రైనింగ్ అయ్యి సేవకుల దగ్గర రైట్ వేలు ఎవరైతే ట్రైన్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు దేవుని కొరకు గొప్పగా నిలబడతారు. అరే ఈడెంద్ర ఇలా అంటాడు, ఆడెంద్ర ఇలా అంటాడు అనుకుని చిరాకు పడిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ లైఫ్ అలానే ఉంటాయి. వాళ్ళు ఎక్కువ రోజులు దేవుని నిలబడలేరు, ఎక్కువగా ఉండలేరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను త్వరగా, నాకు కూడా టైం అయిపోతుంది కాబట్టి నేను త్వరగానే ముగిస్తాను. తర్వాత 2 పాయింట్లు నేను చాలా ఫాస్ట్గా నేను చెప్పేస్తాను. యేసు ప్రభు యోహాన్ గారి సారీ ఏసన్ గారి సంఘంలో ఏసన్ గారి దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఆ, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, బాగా నడిపించగలిగిన వాళ్ళు, జాన్విసి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వాళ్ళు రమేష్ గారు లాంటి వాళ్ళు, ఇంకా 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 ఆయన కెనడీ గారిన ఆయన పేరు ఒక ఆయన ఉన్నారు, ఎవరు కేంద్రీనో ఒక ఆయన కేరళ కర్నూలు ఉంటారు. ఇలా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు గమనించడం లేదు, కానీ అబ్రహం గారికి సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. నిజంగా చెప్పాలంటే వాకింగ్ కూడా అంత అంత అనుభవంగా కూడా చెప్పలేడు. ఆయన పాటలు కూడా, ఆయన రాగం కూడా అంత పెద్దగా రాగం ఏం కాదు. కానీ ఎందుకు ఏసన్ ఏసన్ గారు యోహాన్ ఆ, అబ్రహం గారికి ఆయన లీడర్షిప్ ఇచ్చాడంటే అఫ్ కోర్స్ దేవుడు మాట్లాడాడు, దేవుడు నడిపించాడు. దానికంటే కూడా ముఖ్యంగా అబ్రహం గారు అనుభవించిన కష్టాలు, ఇతరుల చేత అనుభవించిన కొన్ని ఆ ఆ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే ఇతరుల చేత ఎగతాళి చేయబడటం కానీ, ఇవన్నీ కానీ ఎవరు అనుభవించుంటారు అంత అంత ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి దేవుడు ఆయన చూస్ చేసుకున్నాడు. రెండోది ఏసన్న గారు కూడా ఆయనైతే నమ్మకంగా ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా నమ్మకంగా పరిచర్య కోసం నిలబడ్డాడు కాబట్టి తనకి నా బాధ్యతలు అప్పగిస్తాడని తనకు దేవుడు ఆ అప్పగిచ్చాడు. ఇప్పటికి నమ్మకంగా ఆ కృతజ్ఞతతో పనిచేస్తుంటాడు ఆయన. చాలాసార్లు ఆయన సాక్ష్యం చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. నేను ఇబ్రహం గారు ఆయన్ని ఎవరు ఏ విధంగా అన్నారు, ఎవరో ఏ విధంగా మాట్లాడి ఆయన దూషించారో, లేకపోతే ఎలాంటి పరిస్థితి నుంచి ఆయన వెళ్ళాడో, ఆయన టెస్ట్ మోని అంతా షేర్ చేస్తూ ఉంటే నిజంగా నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అనమాట. దేవుడు నిజంగా అంత అద్భుతంగా వాడుకుంటాడా, అంత అద్భుతంగా దేవుడు ఒక్కొక్కరిని ట్రైనప్ చేస్తుంటాడని. తమ్ముడు, ఎందుకు నేను ఈ మాట మీద ఎక్కువ స్టిక్కర్ అయ్యానంటే
యంగ్ ఆర్మీ యొక్క టీం అన్నది ఇప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకు వెళ్తా ఉంది. అఫ్ కోర్స్ మనం ఇంకా ఫిజికల్ గా కాదు, ఆన్లైన్ లోనే చేస్తున్నాం. ఆన్లైన్ లో జరుగుతున్న ఈ పరిచర్య విషయంలో కూడా ఆ, మీరు దేవుని పరిచర్య పట్ల సరైన దృక్పథం లేకపోతే, మీ ట్రైనింగ్ సరిగ్గా ప్రాసెస్ లేకపోతే, ఏదో మదన్న ఏదన్నాడు లేకపోతే ఇంకోళ్ళు ఏదన్నారు అని ముడుచుకుని కానీ వెళితే మన పరిస్థితి లేకపోతే మన భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. అలా అని చెప్పేసి అసలు తిట్లు తినాలని, లేకపోతే నేను అనవసరంగా తిట్టినా కానీ మీరు పడాలన్న నా ఉద్దేశం కాదు. కానీ దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర ఎవరైతే బాగా ట్రైనింగ్ ఎవరైతే బాగా అవుతారో, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని విడిచిపెట్టడు. వాళ్ళని ఈ వెంటనే రిజల్ట్ చూడలేకపోవచ్చు, కానీ వెంటనే మనం ఆ స్థాయి అనుభవించలేకపోవచ్చు. కానీ ఓ సమయం వచ్చిన తర్వాత ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా ఇచ్చిస్తాడు, ఆ స్థాయిలో నిలబెడతాడు. నేను అనుకోవటం అబ్రహం గారు కూడా ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు, ఏసన్ గారి తర్వాత నన్ను ఆ స్థానంలో, ఏసన్ గారి స్థానంలో నన్ను నిలబెడతాడని అసలు అబ్రహం గారు అసలు ఊహించుకోని ఉండొచ్చు అంత ముందల. కానీ టైం వచ్చింది, అద్భుతంగా దేవుడు అబ్రహం గారిని తీసుకొని నిలబెట్టాడు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర చాలా సిన్సియర్గా ఉండాలి. రెండోది, దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు ఆ గద్దికి ఇసుక్కోకుండా, లేకపోతే ఇది కాకుండా నమ్మకంగా పరిచయంలో ముందుకెళ్ళగలిగితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నేను తర్వాత 3వ వచనం, 33వ వచనం ఎవరైనా చదువుతారా? 32 అయిపోయింది కదా, 33వ వచనం. 33వ వచనం, లోకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనం. లోకాసు వార్త 22:33. తమ్ముళ్ళు, మీరు బైబిల్ తీసి పక్కన పడేసి కూర్చున్నారేంటి? అన్న ఏదో స్టోరీలు చెప్తున్నారు విందాంలే అని చెప్పేసి బైబిల్ పక్కన పడేసారా? రైట్, చదువు సాధ్వి. సాధ్వి వినిపించట్లా, నువ్వు చదువుకుంటున్నావు. చదవనా? ఆ, చదివిద్దాం. చదువు తమ్ముడు జాషువా. సాధ్వి చదువుతుంది వినపడట్లేదు, చదువుతున్నాడు అనుకుంటా, వినిపించట్లేదు. చదివానా? చదువు. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నామని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను చాలు చాలు చాలు, ఎరుగునని 33 చాలు. తర్వాత మనం 34 మన తర్వాత ఆలోచిద్దాం. 34 తర్వాత ఆలోచిద్దాం. 33లో ఏమంటాడంటే, యేసు ప్రభు, అయ్యా నేను సాతాను జల్లించాలనుకుంటున్నాడు, నేను అమ్మకి పోకున్నట్లు నేను ప్రార్థన చేశాను, చాలా కేర్ఫుల్గా ఉన్నానంటే, ఊరుకో యేసు ప్రభా, నన్ను సాతాను జల్లించడం ఏంటి, నన్ను ఇలా చేయటం ఏంటి? సాతాను నన్ను ఏం చేయగలుగుతాడు? అసలు నేను నీ కొరకు ప్రభు, అసలుకి అవసరమైతే నేను చెరసాలు రావడానికి రెడీ, లేకపోతే నీకోసం చచ్చిపోవాల్సి వస్తే నేను నీకోసం చచ్చిపోవడానికి రెడీ అని అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే పేతురు యేసుప్రభు మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు. అరే, యేసుప్రభు ఇక్కడ చెప్పాడంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. అవునా యేసుప్రభు, సరే అయితే నేను ప్రార్థన చేస్తాను, అయితే నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి, నేను విశ్వాసంలో తప్పిపోకున్నట్లు, విశ్వాసంలో నేను సన్నగిలిపోకున్నట్లు నా గురించి ప్రార్థన చేయండి ప్రభా, యేసుప్రభు అని అనడం వదిలేసేసి, లేదు లేదు ప్రభా, నేనేంటి అసలు ఎలా అంటే, ఆ, అయితే ఏంటొచ్చాము, నేను అసలు ఏమాత్రం సాధన నేను ఛాన్స్ ఇవ్వను, నేను చాలా స్ట్రాంగ్, నేను నీకోసం అవసరం సెరసాలకైనా రావడానికైనా ఓకే, కానీ అంతేగాని నేను అసలు అందరిలా కాదు ప్రభు, అసలు నేను అసలు సపరేట్, నేను ఎంత ఫాస్టింగ్ చేస్తాను, లేకపోతే నేనంతా నీ గురించి నేను అంత గొప్పోడిని అని చెప్పేసి తాను బోస్ట్ చేసుకుంటున్నాడే. కానీ తను యేసు ప్రభు ఎంత సీరియస్ చెప్తున్నాడో, దానికి నిజంగా ఎంత సీరియస్ గా మనం రెస్పాండ్ అవ్వాలో, లేకపోతే ఆ విషయం ఎంత యేసు ప్రభువే చెప్తున్నాడంటే ఆ విషయం ఎంత సీరియస్ గా ఉంటుందో అసలు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా, లేదు లేదు ప్రభు, అసలుకి నేను అందరిలాంటి కాదు, నా పరిస్థితి అందరిలాంటి పరిస్థితి కాదు, అసలు నేను నీ కొరకు అవసరమైతే చచ్చిపోవడానికి, నేను సెరసాలు రావడానికి రెడీ అని తాను బూస్ట్ చేసుకుంటున్నాడు. నిజంగా యేసు ప్రభువు చెప్పినప్పుడు పేతురు గాని వెంటనే విధేయత చూపించి, అవును ప్రభా క్షమించండి, అయితే నేను ప్రార్థన చేస్తానని వెంటనే మోకరించినట్లయితే, యేసు ప్రభు ఏ విధంగా అయితే గెత్సేమని తోటలో కూర్చుని ఏ విధంగా అయితే సీరియస్ గా ప్రార్థన చేశాడో, అలానే ఈ పేతురు కూడా కూర్చుని కానీ ప్రార్థన చేసినట్లయితే అసలు యేసు ప్రభు స్టోరీ పేతురు స్టోరీ వేరే విధంగా ఉండేదేమో. కానీ అక్కడ నో 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 అని చెప్పేసి తన గురించి తను బూస్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది, మనం అనుకుంటే చాలా మంది అంతే, ఏదన్నా కానీ ఈ దేవుడు ఏదన్నా మనకి చెప్పు, ఆయన జాగ్రత్తగా ఉండండి, ఇలా కాదాలంటే, నో అన్నా, నీకు తెలియదు, నేను అలాంటి కాదు, నాకు ఆ పరిస్థితి కాదు, నేను నాకు తెలుసు అన్న, నేను ఎలా డీల్ చేసుకోవాలో, కాబట్టి మీరు అందరిలాగా మీరు అనుకోవసరం లేదు, నాకు ఐడియా ఉంది, లేకపోతే నేను చేసుకోగలను అని అని ఏదో కారణాలు చెప్పుకుని అలా ఉంటున్నారే. కానీ సీరియస్ అన్న ఎంత, లేకపోతే దేవుడు ఎంత సీరియస్ చెప్తున్నాడంటే దాని మీద మనం సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాలి.
దాన్ని మనం చేయాలని ఆ, అనుకోకపోవటం బట్టి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి చాలాసార్లు మనం తెలియకుండానే మనం చాలా విరుకులో పడిపోతున్న అవకాశాలు ఉన్నాయి. పేతురు ఎగ్జాక్ట్లీ తనకున్న బలాన్ని చూసుకున్న బలంతో యేసుప్రభువుని రక్షించాలనుకున్నాడు. కత్తి తీసి అక్కడున్న వాళ్ళని సైనికుడు చంపడానికి రెడీగా ఉన్నాడు. అంతేకాదు ఆ, అక్కడ ఉన్న పేతురు కత్తి తీసుకుని సైనికుడిని చంపాలని చూడటమే కాదు కానీ ఇంకేం చేయాలనుకున్నాడంటే ఆ ఆ, పేతురు 3 సార్లు కోడి బొంకింది. ఇదంతా అయిపోయింది. చివరికి యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులందరూ తీసుకుని నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నా, మీరు కూడా వస్తారని చెప్పేసి ఆయన చెడిపోయిందే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా చెడగొట్టి పద మనం చేపలు పట్టుకుందాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చి ఏసయ్య పేతురు ఏంటయ్యా మీకు ఆకలి ఉంటే రండి మీరు నీ చేపలు వండిస్తున్నానని చేపలు కాల్చాలి ఇచ్చేసి అప్పుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే ఇప్పుడు పరిచయం చేయండి. పేతుర్ని ఎంత బ్యాక్ స్లైడ్ అవ్వాలని చూస్తున్నా కానీ యేసుప్రభు మాత్రం వదలకుండా తీసుకొచ్చి, ఎందుకంటే పేతురు తన సంఘాన్ని కట్టాల్సిన తన పరిస్థితి ఉంది. తను పేతురు గాని బొంకుకున్నట్లయితే ఇన్ని ఫెయిల్యూర్స్ నుంచి వెళ్లాల్సిన అవసరం ఈ పేతురికి వచ్చిండేది కాదు. పేతురు యేసుప్రభు ఇన్నిసార్లు గద్దించినప్పుడు రెస్పాండ్ అయినట్లయితే, సరిగ్గా సీరియస్ గా తీసుకున్నట్లయితే అంత ఫెయిల్యూర్స్ నుంచి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అసలుకి ఆ ఆ పేతురు యొక్క స్టోరీ వేరే విధంగా ఉండేదేమో. ఈరోజు మనల్ని కూడా ఎగ్జాక్ట్లీ దేవుని యొక్క సేవకులు యేసుప్రభు దేవుడు వాక్యం చేత కానీ, లేకపోతే ఇలా బైబిల్ స్టడీస్ ద్వారా కానీ, లేకపోతే ఆదివారం దేవుని సేవకుల చేత కానీ, లేకపోతే మనం చదువుతున్న క్వైట్ టైం ద్వారా ఏదో ఒక ద్వారా దేవుడు మనల్ని అనేక విషయాలు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు మనం సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా మనం ఏముంది మనం ఈ చిన్న చిన్న విషయాలు మనం ఎందుకు చూసుకోలేము, మనకి ఏం తెలుసు చేసుకోగలం కదని లైట్ గా తీసుకోవటం బట్టి చాలా టెంప్టేషన్ లోను చాలా శోధనలో పడిపోతా ఉన్నాం. అందుకని యేసుప్రభు 34 వచనంలో ఎవిడెన్స్ ఇస్తున్నాడు. ఏ పేతురు నీ గురించి నువ్వు బోస్ట్ చేసుకుంటున్నావు అయ్యా, నువ్వేంటో నీ భవిష్యత్తు నాకు తెలుసు, నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో లేకపోతే నీ యొక్క వీక్నెసెస్ ఏంటో నీ గొప్పతనం ఏంటో నాకు తెలుసు అయ్యా, అంత బోస్ట్ చేసుకోవద్దు, నీకు ఎవిడెన్స్ ఇస్తాను చూడు, కావాలంటే నీకు ఒక ఎవిడెన్స్ ఇస్తున్నాను, అదేంటంటే నువ్వు 3 సార్లు నన్ను బొంకుతావయ్యా, 3 సార్లు బొంకిన తర్వాతే కోడికి వస్తుంది. నిజంగా ఎగ్జాక్ట్లీ సీమోను పేతురు ఎప్పుడైతే యేసుప్రభుని ఎరగడానికి బొక్కాడో అప్పుడు కుక్కురుకు అని కోడి కూసింది. అప్పుడు పేతురుకి అర్థమైపోయింది నేను చాలా తప్పు చేశానని. యేసుప్రభు చెప్పింది అక్షరాల నిజమే. నేను అప్పుడే యేసుప్రభు చెప్పిన మాట రెస్పాండ్ అయినట్లయితే, ఆయన మాట ఇదే చూపించినట్లయితే ఈరోజు నేను ఇంత ఇలాంటి ఫెయిల్యూర్స్ నుంచి వెళ్ళి ఇంత అవమాన పరిస్థితుల నుంచి వెళ్ళేవాడు కాదేమో అని సిగ్గుతో ఆయన వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర వేడుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి తిరిగి రిస్టోర్ చేశాడు. దేవుడు మనం రిస్టోర్ చేసి తనని పరిచర్య కోసం పంపించాడు. దేవునికి బిడ్డలారా, మనం దేవునికి సంఘమా లేకపోతే ఎంగారి టీం నా తమ్ముళ్ళారా, మీరందరూ నాకు తమ్ముళ్ళే, చిన్నోళ్ళే. నేను మీకు నా ఎక్స్పీరియన్స్ నుంచి మీకు చెప్తున్న మాట, లేకపోతే ఇప్పటికీ నేను అనుభవిస్తున్న మాట. మనల్ని దేవుడు చాలాసార్లు వార్న్ చేస్తున్నాడు. అయినా కానీ మనకు అలవాటైపోయి మనం చేస్తున్న పాపాల నుంచి లేకపోతే మనం చేస్తున్న ఆ భయంకరమైన వాటి నుంచి బయట రావడానికి ఇష్టం రాలేక అక్కడే ఉండిపోయి ఓ పక్కన దేవునితోనూ పక్కన పాపంతోనూ చాలా మనం చేస్తా ఉన్నాం. చాలాసార్లు సాతాను మనల్ని మోసం చేస్తా ఉన్నాడు. సాతాను ఇప్పటికీ మన చేతులు మోసపోవడానికైనా ఇష్టపడుతున్నాం, కానీ మనం లాస్ట్ టైం మనం చూసినట్టుగా సంసోను దిలేల చేతిలో చావడానికైనా ఇష్టపడ్డాడు, కానీ దాని నుంచి బయట రావడానికి ఇష్టపడలేదు. ఎగ్జాక్ట్లీ మన పరిస్థితి కూడా అలా ఉంది. చివరికి మనం ఆ పరిస్థితిలో అలానే ఉండడానికి ఇష్టమే, కానీ ఆ పరిస్థితిలోంచి బయట రావడానికి ఇష్టపడటం లేదు. ఆ పరిస్థితిలోంచి ఇలాంటి పరిస్థితులను దేవుడు వార్న్ చేస్తున్నా కానీ, దేవుడు మనతో మాట్లాడుతున్నా కానీ మనం దేవుడికి మన దగ్గర నేను ఇలాంటి నాకు అవి చేసి ఇది తెలుసు అని చెప్పేసి మనం బోస్ట్ చేసుకుంటాం, కానీ ఆ ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్ తెలియక అలా ఉంటున్నాం. దేవుడు ఏం చేసి మనకి మన లైఫ్ లో కూర్చుని ఒక లిస్ట్ అవుట్ కానీ రాసుకుంటే, చూసుకుని చిట్టగాని రాసుకుంటే, మన దేవుడు మన ఫెయిల్యూర్స్ యొక్క ఎవిడెన్సెస్ ఎన్ని మన చోట్ల దేవుడు చాలాసార్లు వార్న్ చేసినప్పుడు వార్నింగ్ వినకపోవటం వల్ల మనం ఎన్ని ఫెయిల్యూర్స్ నుంచి వెళ్ళామో ఆ ఫెయిల్యూర్స్ అన్ని లిస్ట్ అవుట్ రాసుకుంటే ఎన్ని ఫెయిల్యూర్స్ లిస్ట్ వస్తుందో. ఇంత ఎవిడెన్సెస్ మనకి పెట్టిన తర్వాత కూడా ఇంకా మనం దేవుని దగ్గర పిలిచి సీరియస్ గా తీసుకోకపోతే, ప్రేయర్ గురించి సీరియస్ తీసుకోకపోతే, దేవునికి వార్నింగ్ అని తీసుకోకపోతే
మన మీద ఇంకా మనం దేవుడు కూడా ఇంకేం చేయలేడు. ఇస్కరియోతు దాన్ని విడిచిపెట్టేసాడు ఏం చేయలేక. వార్నింగ్ చేసిన తర్వాత తనని ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా తను సరైన రీతిలో రెస్పాండ్ అవ్వాల్సిన రీతిలో రెస్పాండ్ అవ్వలేదు. సాతానిక ఆ ఆ ఉచ్చులో పడిపోయాడు. చివరిని సాతాన్ని తన హృదయంలో చేసుకున్నాడు. చివరికి తను చాలా ఘోరమైన స్థితిలో చనిపోయాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనం అని సరైన రీతిలో రెస్పాండ్ అవ్వకపోతే మనంత నేను నా సెరమోన్లో నేను చివరికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్ రాశాను. ఆ ఇల్లస్ట్రేషన్ నేను మీకు తెలిసింది అయినా కానీ మనం ఒకసారి నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకరోజు ఒక వేటగాడు ఒక ఒక ఎలుగుబంటిని పట్టుకోవాలనుకున్నాడు. ఎలుగుబంటిని పట్టుకోవాలంటే తను తెలుసుకున్న ట్రిక్ ఫాలో అయ్యే ట్రిక్ ఏంటంటే ఒక షార్ప్ ఉన్న నైఫ్ లేకపోతే ఒక షార్ప్ ఉన్న కత్తికి దాని మీద మాంసాన్ని ఏదో ఒక మాంసాన్ని లేకపోతే ఏ పశువు మాంసాన్ని దాని మీద కప్పి ఆ మాంసం మీద ఫ్రెష్ గా ఏ జంతువు యొక్క రక్తం తీసుకొచ్చి వాటి మీద పోసి ఆయన పక్కకెళ్ళిపోతున్నట్టు ఆ రక్తపు స్మెల్ విన్న లేకపోతే ఆ రక్తం స్మెల్ గుర్తెరగలిగిన ఎలుకబంటు ఆ రక్తాన్ని చూసి ఆవురావురమంటూ ఓ ఈ రోజు మంచి ఫుడ్ దొరికిందని చెప్పేసి మనం అంత లక్కీ ఫీల్ అని చెప్పేసి మనం సూపర్ అని చెప్పేసి ఆ ఫుడ్ ని ఆ బ్లడ్ ని తను నాకుతూ ఆ బ్లడ్ మీదే కాకుండా ఆ మాంసం కూడా తినడానికి ప్రయత్నం చేస్తూ హ్యాపీగా ఆ ఆ నోటికి చాలా ఈరోజు మంచి ఆహారం దొరికిందిలే సూపర్ ఉందని అలా అలా తను చాలా ఆస్వాదిస్తూ తింటున్న సమయంలో ఆ లోపల ఉన్న ఆ కత్తి బయటపడి ఆ కత్తి లోపల ఉన్న కత్తి ఉన్న విషయం కూడా గమనించలేక ఆ రక్తానికి అలవాటైపోయి ఆ మాంసానికి ఆ టేస్ట్ అలవాటైపోయిన ఆ ఎలుగుబంటు చివరికి ఆ కత్తి బయటపడిన కానీ కత్తికి ఆ నాలుక తెగి తన నోరే తెగి ఆ నోట్లో నుంచి వస్తున్న ఆ నాలుక నుంచి వస్తున్న రక్తమే వస్తుందన్న విషయం గమనించలేక తన రక్తమే తన నాలుగు తెగి తన నుంచి వస్తున్న రక్తమే తన తాగుతుందన్న విషయం గమనించకుండా అలా ఆ వేడి వేడి రక్తానికి అలవాటైపోయి చివరికి తనలో ఉన్న ఓపిక అంతా అయిపోయి తను నీరసించి పడిపోయిన తర్వాత ఆ అదునుగా చూసిన ఆ వేటగాడు వచ్చేసి ఆ ఎలుక వంటిని మేడేసుకుని భుజానేసుకుని పట్టుకుని తీసుకెళ్ళిపోతుంటాడు. ఎగ్జాక్ట్లీ మన పరిస్థితి కూడా అంతే. చాలాసార్లు దేవుడు మనల్ని వార్న్ చేస్తుంటాడు. అయినా కానీ సాతాను ఏం చేస్తుందంటే మన కంటికి ఇంపుగా కనిపించే ఒక ఒక ఏదో ఒక దాన్ని బలహీనతను తీసుకొస్తుంటాడు. ఆ బలహీనత మన మీద అలవాటు అయిపోయేటట్టు చేస్తాడు. దాంట్లో చిక్కుపోయేటట్టు చేస్తాడు. ఆ చిక్కుపోయిపోయిన తర్వాత మనం బయట రావడానికి కూడా వీలు లేకుండా మన రక్తం మనం తాగుతున్నామని తెలుసుకుని మనం ఇదైపోతున్నామని తెలుసుకునే లోపలే మన పని అయిపోతుంది. సాతాను వస్తాడు, లేకపోతే వేటగాడు వస్తాడు, తీసుకుని మోసుకెళ్ళిపోతాడు. ఇక మన కంట్రోల్లోకి మనం ఉండదు. తీసుకెళ్ళిపోయి వేటగాడు దాన్ని బలిస్తాడో తెలియదు, దాన్ని చంపేస్తాడో తెలియదు, లేకపోతే ఇంక వేరే వేరే పర్పస్ వాడతాడో తెలియదు, ఎలా చేస్తాడో తెలియదు. ఆ ఎలుకబంటి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ మనల్ని కూడా ఏదో ఒక అమ్మాయిని వేరనేసి లేకపోతే ఇంకొక ఏదో ఫ్రెండ్ వేరనేసి లేకపోతే డబ్బును వేరేసి ఏదో వేరేసి మన చివరికి ఆ దాంట్లో బయట రాలేనంత ఇదిగా తాతాను మనం మోసం చేస్తాడు. ఈ రోజుల్లో చూడండి ఎన్ని కేసులు. ఒక అమ్మాయి నన్ను ఒక ఒక అబ్బాయి నన్ను ఇలా సెక్షువల్ గా అరెస్ట్ చేశాడని ఏదో జానీ మాస్టర్ అంట తెలంగాణలో, ఇంకెవడెవడో హర్షవర్ధన్ ఎవడో డబ్బులు పొందుతాడు. తన మీద కేసు ఎక్కడ చూసినా కేసులు రేప్ కేసులు, అమ్మాయిలు మోసం చేయటం, అమ్మాయిలే తిరిగి చివరికి అలా చేయటం. ఒక ట్రాప్ లో చూడు జానీ మాస్టర్ తప్పు చేశారో లేదు తెలియదు కానీ ఆ లేడీ మాత్రం చాలా మోసం చేసింది. నిజంగా ఆ లేడీ కరెక్ట్ రేడ్ అయితే ఎప్పుడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత తను సెక్సువల్ గా చేస్తే ఈ 15 సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేసింది కదా, తను అప్పుడే చేయాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు అంటే చూస్తే ఎక్కడ చూసినా సాతాన్ని అటెంప్షన్స్ ఎలా ఉంటాయి, బాగా కూరుకుపోయేటట్టు చేసి చివరికి మనల్ని వాడుకుంటారు. సంసోను చేసిన పరిస్థితి అలానే. దేవుడు మనల్ని అనేక సార్లు వార్న్ చేసినప్పుడు అయ్యా సాతాను నిన్ను జయించాలనుకుంటున్నాడు, అయితే సాతాను నిన్ను ఆడు కబంధాలస్తాలో పెట్టుకుని నిన్ను మోసం చేయాలనుకున్నాడు, ఎలక్ట్రిక్ ఉన్నాడు అని చెప్తా ఉంటే నో ప్రభా నేను అలాంటి కాదు. నేను అసలు మార్నింగ్ ప్రే చేస్తున్నాను. మార్నింగ్ ప్రే 6కి లేచి 6:30 నుంచి 7 వరకు నేనే సిన్సియర్గా ప్రార్థన చేస్తాను. లేకపోతే మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మేము అలా అంటే లేకపోతే మా బైబిల్ స్టడీ బైబిల్ స్టడీ జరుగుతుంది. లేకపోతే నేను ప్రతి వారం నేను ఏసన్ గారి మందిరానికి వెళ్తాను, లేకపోతే ప్రతి వారం నేను సతీష్ కుమార్ చర్చికి వెళ్తాను, లేకపోతే నేను ప్రతి వారం నేను నీల్ కుమార్ చర్చికి వెళ్తాను, లేకపోతే ప్రతిసారి నేను అడగెళ్తాను ఎడికి వెళ్తున్నాను. నో ఛాన్స్. నన్ను సాత టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు.
అసలుకి నేను అలాంటి కాదు, నేను దేవుని కొరకు నేను చావడానికి రెడీ, కానీ నేను ఎలాంటి పాపాల్లో పడను అని చెప్పేసి బోస్ట్ చేసుకున్న వాళ్ళు అనేక మంది పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని యొక్క సేవకులు కూడా చాలా మంది, దేవుని కొరకు గొప్పగా వాడబడిన వాళ్ళు చాలా మంది కూడా పడిపోయిన వాళ్ళు చాలా మంది. మనకి ఈ ఎలర్ట్ దేవుడు ఇస్తా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. అట్లీస్ట్ మీరు చేసే మార్నింగ్ ప్రేయర్స్ నమ్మకంగా ఉండండి. మార్నింగ్ ప్రేయర్స్ లో మార్నింగ్ ఏదో ఆన్ చేసుకుని పక్కన పెట్టడం కాదు, ప్రార్థనలో మెలకుగా ఉండండి. సాతాను మిమ్మల్ని శోధించాలనుకుంటున్నాడు, జల్లెళ్ళు పెట్టి జల్లించాలనుకుంటున్నాడు. సాతానుతో యేసు ప్రభుని జల్లించిన వాళ్ళు యేసు ప్రభుతో పాటు ఉండి, యేసు ప్రభుతో పాటు అనేక యేసు ప్రభు చేత ఏర్పాటు చేయబడిన, స్వయం యేసు ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు, యేసు ప్రభుతో పాటు ఉండి యేసు ప్రభు యొక్క టీచింగ్స్ విని యేసు ప్రభు చేత ఫ్రెండ్షిప్ చేసిన వీళ్ళందరే సాతాన్ని జల్లించడానికి ఇష్టపడితే చాలా బచ్చగాళ్ళమా ఎంత అసలుకి? మన విశ్వాసం ఎంత అసలుకి? మనం ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి దేవునికి వార్నింగ్ లాగా తీసుకుని జాగ్రత్త పడితే ఆ పరిస్థితి వేరుగా ఉంటది. ఇస్కరిత్ యూదా ఏ పేతురు అయితే వార్న్ చేశాడో, ఇస్కరిత్ యూదాను కూడా వార్న్ చేశాడు. కానీ తను ఏమాత్రం దాన్ని లెక్క చేయలేదు, తిరిగి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, తిరిగి ఆత్మహత్య చేసుకుని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఈరోజు మనం ఎవరైనా గొప్పవాళ్ళం కాదు. ఈరోజు నువ్వు కానీ దేవుని వార్నింగ్ అని వినకపోతే నువ్వు మరొక ఇస్కరిత్ యూదా అవడానికి పెద్ద కారణం పెద్ద ఇష్యూ ఏం కాదు. నేనైనా కానీ దేవుని వార్నింగ్ నేను సరిగ్గా వినకపోతే, పట్టించుకోకపోతే, నేను కూడా ఒక ఇస్కరిత్ యూదా అవటం పెద్ద గొప్ప ఏం కాదు. నాకేం పెద్ద కొమ్ములేం లేవు ఇక్కడ. ఎవరైనా కానీ రైట్ వేలో దేవుడు గద్దిస్తున్నప్పుడు, వార్న్ చేస్తున్నప్పుడు, ఎలర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని రైట్ వేలో కానీ వినకపోతే, రైట్ వేలో దాన్ని పట్టించుకోకపోతే దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సింది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యో నేను దేవుడు నన్ను ఎలా చేశాడంటే, నేను దేవుని పని చేశాను, దేవునితో నమ్మకం ఉన్నాను, నా బ్రతికింది ఎందుకు ఇలా అయిపోయింది అని ఎంత కూర్చి నేర్చినా కానీ దానికి దేవుని వార్నింగ్ లా తీసుకొని దాన్ని సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు ఏడిస్తే అసలు ఏమాత్రం ఛాన్స్ లేదు. కాబట్టి ప్రార్థన చేద్దాం. అపవాది అయిన సాతానుడు మనం గద్దించే సింహంలాగా ఎవరిని మింగుదామని ఎదురు చూస్తున్నాడని అదే పేతురు తను సేవలోకి వచ్చి పరిచర్యలో సంఘాన్ని కట్టిన తర్వాత సంఘానికి లెటర్ రాస్తున్నాడు. ఓ సంఘస్థులారా, కేర్ఫుల్, ఏ అపవాది నన్ను శోధించాడో అదే అపవాది ఎవరిని మింగుదామని మిమ్మల్ని అందరూ వెతుకుతా ఉన్నాడు. బి అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. వాడు తంత్రాలను మీరు ఎరిగి ఆ విధంగా మీరు బిహేవ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికిస్తున్నాడు. ఈరోజు ఆ హెచ్చరిక కానీ మనం కానీ ఫాలో అయ్యి కానీ ముందుకెళ్తే దేవుడు మన ద్వారా చాలా అద్భుత కార్యాలు చేయించడానికి చాలా అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవునికి సహాయం అడుగుదాం. ప్రభా, నిజమే మేము బలహీనవి, నువ్వు అడిగినప్పుడు మీరు మమ్మల్ని వార్న్ చేసినప్పుడు, మీరు మమ్మల్ని హెచ్చరించినప్పుడు హెచ్చరిక మేము సీరియస్ గా తీసుకుని మేము దాని విధంగా మేము ప్రవర్తించడానికి సహాయం చేయండి ప్రభు అని దేవుని సహాయం పొందుకుందాం. దేవుని సహాయం కోసం వేడుకుందాం. ముందుకెళ్ళడానికి ప్రయత్నం, దేవుని కొరకు గొప్ప సాధనాలుగా మన యంగ్ ఆర్మీ అని చెప్పుకున్న మనం ఆర్మీలాగా పనిచేయాలంటే మనకి ట్రైనింగ్ బాగా అవసరం. రెండోది ప్రార్థన చాలా అవసరం. దేవుని దగ్గర ఆ ఒప్పుకోలతో, విధమైన ఎలర్ట్తో, సాతానుతో మనం పోరాడేయాల్సిన వారు ఉన్నాం. కాబట్టి మనం విధమైన ప్రార్థన చాలా అవసరం. కాబట్టి ప్రార్థన నమ్మకం ఉందాం, దేవుని శక్తిని పొందుకుందాం. దేవుడు మనల్ని ముందుకు నడిపించినాక ఎవరైనా కానీ